నమస్తే, నేను మధు. కల్తీ నెయ్యి విషయంలో ఛార్జ్ షీట్ మాత్రం బయటకు రావడం అయితే జరిగింది. అయితే ఆ ఛార్జ్ షీట్ లో నమోదు చేసినటువంటి పేర్లలో ఎవరైతే ముఖ్యులున్నారో, ఎవరైతే బిగ్ బాస్లు ఉన్నారో వాళ్ళ పేర్లు మాత్రం అక్కడ కనిపించడం లేదు. మరి ఎందుకు కనిపించడం లేదు? వారి వెనక ఎవరుని నడిపిస్తున్నారు? అయితే మరి ఫ్యూచర్ లో కూడా బిగ్ బాస్ పేర్లు అనౌన్స్ చేసే అంటే ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేసే అవకాశాలు లేవా? మరి ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, కల్తీ నెయ్యి విషయంలో ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. సో దాంట్లో కొంతమంది ఎంప్లాయీస్ పేర్లు, కొంతమంది నాయకుల పేర్లు కూడా రాశారు. కానీ ఎవరైతే బిగ్ బాస్ ఉన్నారో, ఎవరైతే ముఖ్యులు ఉన్నారో వాళ్ళ పేర్లు మాత్రం కనిపించడం లేదు. ఎందుకు కనిపించడం లేదు సార్? సో ఒక మాటలో చెప్పాలంటే ఛార్జ్ షీట్లో పాత్రదారులు ఉన్నారు కానీ సూత్రధారులు లేరు. ఆ సూత్రధారులు ఎవరు, ఆ బిగ్ బాస్లు ఎవరు అనేది ఎక్కడా కూడా ఛార్జ్ షీట్లో మెన్షన్ చేయలేం. దాంతో అసలు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ఏం చేశారు? సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఏర్పడినటువంటి సిబిఐ రాష్ట్ర ఐపీఎస్లతో కలిసి ఏర్పాటు చేసినటువంటి సిట్టు కల్తీ నెయ్యి విషయంలో దర్యాప్తు చేసింది. సుదీర్ఘమైనటువంటి దర్యాప్తు చేసిన తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఆ ఛార్జ్ షీట్లో ఎక్కడ కూడా ఈ బిగ్ బాస్ల పేర్లు లేవు. వాళ్ళ పేర్లు లేకుండా, వాళ్ళ ప్రమేయం లేకుండా, వాళ్ళ ఆదేశం లేకుండా, వాళ్ళ సూచనలు లేకుండా ఒక పిఏ 5 కోట్ల రూపాయలు తీసుకోగల లంచం? అది పాసిబుల్ అవుతుంది? అసలు కాదు. తర్వాత ఆల్రెడీ కల్తీ నెయ్యి అని చెప్పేసి రిపోర్ట్స్ వచ్చాయి. ఎప్పుడు 22లోనే వచ్చినాయి. 22లో రిపోర్ట్స్ వస్తే అక్కడ ఉండేటువంటి క్వాలిటీ కంట్రోల్ వింగ్ సంబంధించి అక్కడ ఉన్నటువంటి మేనేజర్ సుబ్రహ్మణ్యం ఏదో పేరు ఉంది. ఆ మేనేజరు చూసి చూడనట్టు కల్తీ రిపోర్ట్స్ వచ్చినప్పటికీ, ల్యాబ్ నుంచి కల్తీ ఉంది నెయ్యి అని చెప్పి వచ్చినప్పటికీ చూసి చూడనట్టు 22 తర్వాత కూడా పంపించేశారు ట్యాంకర్స్ని. ఆయన పంపించగలరా? కల్తీ రిపోర్ట్ వచ్చిందని చెప్పి మేనేజర్కి అందిన తర్వాత కల్తీ నెయ్యిని, కల్తీ ట్యాంకర్లని, నెయ్యి ఉన్న ట్యాంకర్లని ఒక మేనేజరు అడ్డుకోవాలి. 250 కోట్ల రూపాయలు విలువైనటువంటి నెయ్యిని తిరుపతి దేవస్థానానికి పంపించేటువంటి కెపాసిటీ ఆయనకున్న ఒక మేనేజర్. అంటే ఆయన వెనక ఎవరో ఒకరు ఉంటేనే కదా, లేకపోతే వస్తుందా? పోనీ ఇప్పుడు ఒక చుక్క పాలు లేవు, కానీ నెయ్యిని మాత్రం 250 కోట్ల రూపాయలు విలువైన నెయ్యిని మాత్రం సప్లై చేశారు. ఇంత పెద్ద కుంభకోణంలో ఒక పిఏ, ఒక క్వాలిటీ కంట్రోల్ మేనేజరు చేయగలడా? ఇప్పుడు ఈ తిరుపతి దేవస్థానం మొత్తం కుంభకోణం వాళ్ళిద్దరు చేసినట్టు చూపిస్తున్నారు. ఆ జైన్లతో మాట్లాడుకోవటం కానీ, బోలేబాబా డైరీకి సంబంధించిన జైన్లు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడటం కానీ, లేదా ఇప్పుడు బోలేబాబా డైరీకి ఈ కాంట్రాక్ట్ని ఇవ్వడానికి నిబంధనలను సడలింపు చేయడంలో కూడా వీళ్ళదే కీలక పాత్ర అన్నట్టుగా ఛార్జ్ షీట్లో పొందుపరిచారు. అసలు నిబంధనలు ఎందుకు సడలించారు? వాళ్ళకి కావాల్సినటువంటి డైరీలకి కాంట్రాక్ట్లు ఇవ్వడానికిగా, లేదంటే గతంలో ఉన్నటువంటి నామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సడలించాల్సిన అవసరం ఉంది. కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి కఠినమైనటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో, మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో వాటిని సడలించాల్సిన అవసరం ఏమొచ్చింది? వాటిని సడలించడానికి ఈ పిఏకి, ఆ మేనేజర్కి అవకాశాలు ఉండవు కదా? అసలు ఉంటాయా? ఉండవు కదా. అసలు కమిటీ వేసేదానికి కూడా అధికారం ఉందా వీళ్ళకి? అసలు లేదు కదా. ఇప్పుడు గతంలో ఉన్నది ఏంది? రోజుకి 4 లక్షలు, సుమారుగా 4 లక్షల లీటర్ల పాలు సేకరించేటువంటి డైరీ. అలాగే 3 సంవత్సరాల పాటు 250 కోట్ల టర్న్ ఓవర్ ఉన్నటువంటి కెపాసిటీ ఉన్న సంవత్సరానికి టర్న్ ఓవర్ ఉన్నటువంటి కంపెనీ. అది 3 సంవత్సరాలు అంత టర్న్ ఓవర్ ఉండాలి. ఇలాంటి నిబంధనలు ఉన్నాయి. అసలు పాలే సేకరించాల్సిన అవసరం లేదు. పాలు సేకరించకపోయినప్పటికి కూడా నెయ్యిని సప్లై చేసేదానికి అర్హత ఇచ్చేలాగా నిబంధనలు సడలించారు. టర్న్ ఓవర్ని 250 కోట్లు ఉన్న టర్న్ ఓవర్ని 150 కోట్లు తగ్గించేశారు, వార్షిక టర్న్ ఓవర్. మరి ఇవన్నీ సడలించడానికి ఒక కమిటీని వేశారు. ఆ కమిటీలో ఎవరున్నారు? ఆల్రెడీ 4 ఉన్నారు. కోవూరు ఎమ్మెల్యే, ఇప్పుడు కోవూరు ఎమ్మెల్యే, ఇప్పుడు మంత్రిగా ఉన్న పార్థసారథి గారు, అలాగే కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళంతా కమిటీలో ఉన్నారు ఆ రోజున. ఆ కమిటీ సడలింపులు ఇచ్చింది. ఆ కమిటీ సడలింపులు ఇచ్చి ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను బేస్ చేసుకొని మేము అప్రూవల్ చేసామని చెప్పేసి తిరుపతి దేవస్థానం అప్పట్లో ఉన్నది చెప్తుంది. విచిత్రమైన పరిణామం ఏంటంటే ఈవో ఎవరు తెలుసు? అప్పుడు ఇప్పుడున్నటువంటి ఈవోనే.
అనిల్ కుమార్ సింఘాల్ గారు. ఇప్పుడున్నటువంటి ఈవోని అప్పుడు కూడా ఉన్నారు. అంటే ఈవో ప్రమేయం లేదు. ఆ రోజు ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి ప్రమేయం లేదు. తర్వాత అంతకుముందు తర్వాత ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారి కమిటీలో ఉన్న కరుణాకర్ రెడ్డి గారి పేరు లేదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరు లేదు, నెల్లూరు ఎమ్మెల్యే పేరు లేదు, పానసారథి పేరు లేదు, ఎవరి లేవు. ఛార్జ్షీట్లో ఉన్నది ఒక 36 మంది పేర్లు. ఆ 36 మందిలో ఈ మొత్తం దందాన్ని నడిపింది ఎవరంటే ఇద్దరు, ఆ మేనేజరు, క్వాలిటీ కంట్రోల్ మేనేజరు, అలాగే పిఏ చిన్నప్పన్న ఆయన పేరు. ఈ చిన్నప్పన్న వైవి సుబ్బారెడ్డి గారి పిఏ. అంతకుముందు ఢిల్లీలో ఏపీ భవన్లో ఇతను పిఆర్ఓగా ఏదో ఉన్నాడు. ఈయన టీటీడీ చైర్మన్ కాగానే ఆయన ఇక్కడ వచ్చేసాడు. ఇతను ఇప్పుడేదో మళ్ళా నెల్లూరు ఎంపీ దగ్గర ఏదో పిఏగా ఉంటున్నాడని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. సరే ఏదైనా సరే మొత్తం అప్పన్న చుట్టూ తిరిగింది వ్యవహారం. అంటే ఈ అప్పన్న, చిన్న అప్పన్న అనే అతను 250 కోట్ల రూపాయలు కుంభకోణానికి పాల్పడగలడా? 250 కోట్ల రూపాయల విలువైనటువంటి కల్తీ నెయ్యిని సప్లై చేయడానికి ఎన్ని వ్యవస్థలు మ్యానిపులేట్ చేయాలి? అన్ని వ్యవస్థలను మ్యానిపులేట్ చేసేటువంటి శక్తి అతనికి ఉందా? ఇది మినిమం ఆలోచిస్తారు కదా ఎవరైనా. కానీ కళ్ళు మూసుకొని సిబిఐ ప్రత్యేకమైన సిట్, సిబిఐ సిట్ ఛార్జ్ షీట్లో ఎక్కడ కూడా బిగ్ బాస్ పేర్లు లేవు. అసలు ఎవరు ఆదేశాల మేరకు ఇంత పెద్ద ఎత్తున సడలింపు చేశారు? సిబిఐ సిట్ ఇంకొక విడత కూడా విచారణ చేపడతాము అన్నట్టు కొన్ని వార్తలు వచ్చాయి కదా సార్. మరి నెక్స్ట్ విచారణలో ఏమన్నా వీరి పేర్లు ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? ఆల్రెడీ విచారణ అయిపోయింది, ఛార్జ్ షీట్ వేసేసారు కదా. ఓకే, సరే మళ్ళీ ఛార్జ్ షీట్ ఇంకొక అనుబంధ ఛార్జ్ షీట్ వేయచ్చు. కానీ ప్రాథమికంగా అసలు బిగ్ బాస్ లో ప్రమేయం లేకుండా ఇంత పెద్ద ఎత్తున జరుగుతుందా? జరగదు. కొండందు ఇలికిని పెట్టినట్టు విచారణ చేశారు. సరే ఈ కేసు ఇది పరిస్థితి. లిక్కర్ స్కామ్లు ఏం చేశారు? లిక్కర్ స్కామ్లు బిగ్ బాస్ ని టచ్ చేయగలిగారా? చేయలేదు. పరకామణిలో చేశారా? చేయలేదు. ఆ బియ్యం అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సీజ్ ద షిప్ అన్నారు, అదేమైంది తెలియదు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి స్కాములు, ల్యాండ్ స్కామ్ అన్నారు, ఆ ల్యాండ్ స్కామ్ ఏమైందో తెలియదు. లిక్కర్ స్కామ్ ఆల్రెడీ కొంతమంది జైలుకి వెళ్ళి వచ్చారు తప్పితే అసలు వాళ్ళు ఎవరు, దీనికి సూత్రధారులు ఎవరు? ఇప్పుడు యాక్చువల్గా మీకు లిక్కర్ పాలసీని మార్చారు అని చెప్పేసి ఢిల్లీ సీఎంగా ఉన్నాడు కేజ్రీవాల్ని జైల్లో పెట్టారు. డిప్యూటీ సీఎంగా ఉన్న సిసోడియాని జైల్లో పెట్టారు, తీసుకెళ్ళి తిహార్ జైల్లో పెట్టారు కదా. లిక్కర్ పాలసీని మార్చారని చెప్పి. మరి ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ పాలసీని మార్చారుగా. లిక్కర్ పాలసీని మార్చారని తెలుసు కదా. లిక్కర్ పాలసీని మార్చే కదా లిక్కర్ స్కామ్కి పాల్పడింది. మరి పాలసీని ఇక్కడ మార్చినప్పుడు మరి ఢిల్లీకి ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయమా? అదే మరి అదే చర్చ జరగాలి ఇప్పుడు. అదే చర్చ జరగాలి ఇప్పుడు. ఇప్పుడు కేజ్రీవాల్ని అక్కడ ఆ రోజున్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని డిప్యూటీ సీఎంగా ఉన్నట్టు సిసోడియాని ఇద్దరిని అరెస్ట్ చేసి లోపల పెట్టారు కదా, పాలసీని మార్చారని చెప్పేసి కదా. ఇప్పుడు కవిత గారిని అరెస్ట్ చేశారు కదా, ఇది 100 కోట్ల రూపాయల ప్రమేయం ఉందని చెప్పి. మరి ఇక్కడ ఎందుకు? లిక్కర్ స్కామ్ బయటపడింది కదా, ఆధారాలు ఉన్నాయి కదా, ఆధారాలతో సగం బయటపడ్డాయి కదా, ఇప్పుడు అరెస్ట్ చేశారు కదా చాలా మందిని. మరి బిగ్ బాస్ ఎందుకు టచ్ చేయలేకపోతున్నారు? బిగ్ బాస్ జోలికి వెళ్ళటానికి ఏ కేసులో అయినా సరే మీకు ల్యాండ్ దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో 5,60,000 ఎకరాలు సుమారుగా మొత్తం గోల్మాల్ అయింది, అసలు లేదు అని చెప్పి అంటున్నారు. ఆ 5 లక్షల చిల్లర ఎకరాలు 6 లక్షల ఎకరాలు ఏదో ఉంది. ఈ 6 లక్షల ఎకరాలు అటవీ భూమి కానీ, దేవాదాయ భూమి కానీ, అసైన్డ్ కానీ ఏదైతేనేమి రికార్డులను తారుమారు చేశారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు ఎవరు వాళ్ళు చేసింది? వాళ్ళు ఏమన్నా పట్టుకోగలిగారా? ఎందుకు ఇలా జరుగుతుంది? వీటన్నిటి మీద చర్చ పెడితే అసలు బిగ్ బాస్ అధికారంలో ఉన్నా లేకపోయినా, బిగ్ బాస్లు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికారంలో ఉన్నా లేకపోయినా ఎంత పవర్ఫుల్ అనేది అర్థమవుతుంది కదా. ఆ బిగ్ బాస్ ని టచ్ చేస్తే ఇంకొక పెద్ద కుర్చీలు కూడా కదిలే అవకాశాలు ఉన్నాయేమో సార్. అసలు మీకు టచ్ చేసే ధైర్యం కూడా లేదు కదా. ఇప్పుడు ఢిల్లీ నీడ ఉన్నంత వరకు ఎవరు ఏం చేయలేరు. ఎందుకు ఈ కేసులు? ఎవరిని మభ్యపెట్టడానికి ఈ విచారణలు ఇవన్నీ కూడా? బిగ్ బాస్ని టచ్ చేయకుండా ఎవరిని మభ్యపెట్టడానికి? అంటే ఎవరు దీంట్లో అసలు ఢిల్లీకి సంబంధించినటువంటి నీడ ఎంత ఉంది, ఈ బిగ్ బాస్లు టచ్ ఎందుకు చేయలేకపోతున్నారు ఇన్ని వ్యవస్థలు ఉండి కూడా అని ఆలోచిస్తే అసలు ఈ కేసులు కళ్ళకు కనిపిస్తున్నాయి కదా, ఆధారాలు సాక్ష్యాలతో సహా కనిపిస్తున్నాయి కదా. సిబిఐ, ఏసీబీ, సిఐడి ఇవన్నీ చెప్తున్నాయి కదా. అయినా కానీ ధైర్యం ఎవరు చేయట్లేదు. అంటే వ్యవస్థలకి మించిపోయినటువంటి బిగ్ బాస్లో వాళ్ళు, లేదంటే
వ్యవస్థల్ని నడిపిస్తున్నటువంటి వాళ్ళకే వీళ్ళు థ్రెట్ ఇచ్చేటువంటి బిగ్ బాస్లా ఏంటనేది అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు కల్తీ నెయ్యి దేవదేవుడు ప్రపంచవ్యాప్తంగా కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలుస్తారు. అసలు నెయ్యే కల్తీ లేదంటున్నారు. ఒక చుక్క పాలు లేకుండా నెయ్యి 250 కోట్ల రూపాయల విలువైన నెయ్యిని తీసుకొచ్చి లడ్డూలు తయారు చేసి అసలు కల్తీ ఆడుంది నెయ్యి అంటున్నారు. కల్తీ ఆడుంది అంటున్నారు. అన్యాయం సార్, చాలా అన్యాయం ఇది. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు అంటున్నారు, నేనే సుప్రీంకోర్టుకి వేసాను సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి, నేను మళ్ళీ దీన్ని ఇంకా మరింత లోతుగా విచారణ చేయమని చెప్పి నేనే వెళ్తాను, మళ్ళీ కోర్టుకి వెళ్తానని చెప్పి ఆయన అంటున్నాడు. ఇంకొక ఆయన ఏమంటాడు, అసలు మీరు జంతు కొవ్వు ఉందన్నారు కదా, జంతు కొవ్వు ఏడుంది లేదు కదా అని చెప్పి అంటున్నారు. అసలు ఒక చుక్క పాలు లేకుండా నెయ్యి ఎట్లా సప్లై చేశారు అది చెప్పాలి కదా సమాధానం. అది చెప్పట్లా వీళ్ళు. బోలేబాబు దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని పాలు వెలువడుతున్నాయి, దాని నుంచి ఎంత నెయ్యి వస్తుంది ఒక లిస్ట్ ఉండాలి. బోలేబాబా డైరీని పేరు మార్చేసి మళ్ళీ కొత్త పేరుతోటి ఎందుకు వచ్చారు, సూట్ కేసు పేర్లతోటి. ఏఆర్ డైరీ ఎవరిది, విష్ణు డైరీ ఎవరిది, అసలు వీళ్ళు పాలు సేకరించారా, ఒక చుక్క పాలు లేకుండా నెయ్యి ఇంత పెద్దది తయారు చేసి మళ్ళా మీడియా ముందుకు వచ్చి కల్తీ లేదని చెప్పి అంటున్నారు. కల్తీ అంటే జంతు కొవ్వు ఉందన్నారు, ఎక్కడ ఉంది జంతు కొవ్వు, అన్ని అబద్ధాలు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టాలంటున్నారు వాళ్ళు. పైగా చంద్రబాబు హిందువులు మనోభావాలు దెబ్బతీశారు, పవన్ కళ్యాణ్ దెబ్బతీశారు, ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి, అన్ని దేవాలయాలు కడగాలని చెప్పేసి రోజా గారు అంటున్నారు. ఇది విచిత్రమైన పరిణామం. జగన్మోహన్ రెడ్డి గారి లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు, ఒక నేరం చేసేసి ఎదుటోళ్ళ మీద ఎంత చాకచక్యంగా వేసేస్తారో మీరు అర్థం చేసుకోండి అని చెప్పి నేను కాక మన మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అది ఆయన ఎందుకు చెప్పారా అనేది ఇప్పుడు ఆలోచిస్తున్నారు ప్రజలు. నీ కల్తీ ఎక్కడుందని అంటారు విచిత్రంగా. కళ్ళ కట్టినట్టు 100కు 100% చుక్క పాలు లేకుండా నీ తయారు చేసినట్టు కనిపిస్తూ ఉంటే కల్తీ ఆడ జరిగింది, కొవ్వు ఎక్కడుంది అని అంటున్నారు. అసలు దాంట్లో ఆ కెమికల్స్ ఏం కలిపారో ఎవరికి తెలియదు. ఎన్ని కెమికల్స్ కలిపారో, ఎన్ని సుగంధ ద్రవ్యాలు కలిపారో, ఎన్ని చెప్పారో ఏం తెలియదు. చుక్క పాలు లేకుండా ఇన్ని లీటర్ల ఇన్ని కేజీల నెయ్యి కలిపారని అంటే దేవదేవుడు చూసుకోవాలి. సో ఏదేమైనా సరే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి స్కామ్లు రోజుకొక తీరున కళ్ళకు కడుతున్నాయి. కానీ ఆ స్కాముల్లో ఎవరైతే బిగ్ బాస్ ఉన్నారో ఆ బిగ్ బాస్ మాత్రం ఎవరు టచ్ చేయలేకపోతున్నారు. మరి ఎందుకు, ఏమిటి, రానున్న రోజుల్లోనే సమాధానం తెలిసిద్దేమో. వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.